చూడటానికి చాలా బాగుంటుంది కానీ నువ్వు దానికి ఎప్పుడు సరిగ్గా చేయవుక. సరే కానీ ఈసారి ఏం చేస్తావో చూస్తాను. మిత్రులారా, మీరు ఈ అద్భుతమైన బాబా శక్తిని చూడాలనుకుంటున్నారా? భూమి కోసం తన కళలో వెళ్లి తన అద్భుతమైన కళలో అసలైన ముత్యాలని వాళ్ళ భక్తుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు వస్తే ఆ ముత్యాలని మీకు ఇచ్చేస్తారు. ఆ ముత్యాలను ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి ఇవి సొంతం. ఏంటిది మంచి విషయమే కదా? మీరు జీపుని సిద్ధంగా ఉంచండి. నేను కాసేపట్లో స్వరంగ మార్గం నుండి పైకి ఎక్కి వచ్చేస్తాను బాస్. నేను చాలా వేగంగా వస్తున్నాను బాస్. మీరేమి వరీ కాకండి. పైన పువ్వుల్లో నేను బాంబును దాచిపెట్టాను కదా, అది కాసేపట్లో పేలుతుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇటువైపు పరిగెడుతున్నారు? అరే, తను పైకి ఏం చేస్తున్నాడు? మళ్ళీ కదంతా కంచుకొచ్చింది. దానిని వెళ్ళి తీసుకురండి. బాస్ ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఓ, బాంబు పేలిందా? జరగబోయేది ఏంటో చూడండి. ఇక్కడ పోలీసు వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను నమ్మినందుకు నేనేం చేసుకోవాలంటే, పోలీసులు రావడం కంటే ముందు మనం బయలుదేరడం మంచిదైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఈవినింగ్ వాక్ కి బయటకు వచ్చి ఉండకూడదు. నడిచి ఎంత దూరం వచ్చేసానో తెలియడం లేదు. హోటల్ ఏ దిశలో ఉందో కూడా తెలియడం లేదు. జో సార్ చీకటి పడే లోపల నన్ను రూమ్ కి వచ్చేయమని చెప్పారు కదా. సరే, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంకా డాన్స్ చూడాలా? Look into my eyes. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరి పవర్స్ నాలోకి రావాలి. అప్పుడే నాకు శక్తి ఎక్కువగా దొరుకుతుంది. పవర్స్ అన్ని రా. వెంటనే ఈ విషయం రుద్రాకి చెప్పాలి. ఖచ్చితంగా ఇది జో